సిటీ కేబుల్. అష్టావధాని ధీరజ్ సాయి ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన వినయ్లను ఘనంగా సన్మానించిన తాండూర్ కుర్మ సంఘం ప్రతినిధులు. అష్టావధాని ప్రవచనకర్త ధీరజ్ సాయి జమ్మూ కాశ్మీర్ లదక్ ప్రాంతంలోని హిమ్లింగ్ అనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మఠపతి వినయ్ కుమార్లను కుర్మ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మంగళవారం తాండూర్ పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో కుర్మ సంఘం ప్రతినిధులు యువకులను ఘనంగా సన్మానించారు. కుర్మ సంఘం నాయకులు మరాఠీ నరసింహులు, పూజారి పాండు, నాగారం జగదీష్, చీమల నరసింహులు తదితరులు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే ధీరజ్ సాయి అష్టావధానంలో రాణించడం గొప్ప విషయమని అన్నారు. తాండూర్ పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయ ప్రధాన పూజారి విజయ్ కుమార్ తనయుడు వినయ్ కుమార్ అత్యంత క్లిష్టమైన ఎత్తైన ఉమ్లింగ్ అనే శిఖరాన్ని అధిరోహించడం గొప్ప విషయమని అన్నారు. యువకులిద్దరూ భవిష్యత్తులో మరిన్ని అవార్డులను అందుకోవాలని, మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అష్టావధాని ధీరజ్ సాయి మరియు మడపతి వినయ్ కుమార్ తమను సన్మానించిన కుర్మ సంఘం ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ కుర్మ సంఘం అధ్యక్షులు నాగారం జగదీష్, తాండూరు కుర్మ సంఘం అధ్యక్షులు మరాఠీ నరసింహులు, మహేష్, నాగప్ప, చీమల నరసింహులు, ఇందూరు మల్లేశం, పూజారి పాండు, వెంకటేశం, బాలప్ప, గుండప్ప, హనుమంతు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జగతః పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్లుగా జగత్తుకే మాతాపితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల చరణార విందాలకు నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేడు మేమందరం కూడా ఇక్కడికి రావాల్సినటువంటి విషయం ఏమిటి వచ్చిందంటే, ఈ విధంగా నేను అష్టావధానం చేశాను. ఆ తర్వాత అన్నగారైనటువంటి వినయ్ గారు వారు ఒక శిఖరాన్ని అధిరోహించారని చెప్పేసి వారికి కూడా సన్మానం చేయడం జరిగింది. చాలా మంచి విషయం. ఎందుకోసం అంటే చూసుకోండి, అష్టావధానం అంటే అందరు అంటూ ఉన్నారు అదొక సాహిత్యానికి సంబంధించినటువంటి ప్రక్రియ, అది మామూలు పిల్లలు చేయలేకపోతారు అని. కానీ నిజానికి చెప్పాలంటే మన పూర్వకాలంలో మన ముత్తాతలు తాతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చదువులో ఒక సిలబస్ లాంటిది అవధానం అనేటటువంటిది. చతుర్ముఖ ప్రతిభకు ప్రతీకగా నిలిచినటువంటి అష్టావధానం కేవలం మనతో మాత్రమే ఆగిపోకుండా మన తాండూరు పుర ప్రజల్లో యువకులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ విషయం సాగాలనేటటువంటి ఆకాంక్షను నేను మరలా మీ అందరి ముందు వినవించుకుంటూ సన్మానం చేసినందుకు కుర్మ సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. నేను శ్రీ బావిగి భద్రేశ్వర టెంపుల్ ప్రధాన అర్చకుడు విజయ్ కుమార్ స్వామి వారి కొడుకుని. గత కొన్ని రోజుల క్రితం నేను లదక్లోని ఉమ్లింగ్లా అనే ప్రాంతానికి వెళ్ళాను బైక్ రైడింగ్ చేస్తూ. ఏదైతే ఈ ఉమ్లింగ్లా అనే ప్రాంతం ఉందో అది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్లేస్. అక్కడ ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం మంచు ప్రదేశం అది. ఆల్టిట్యూడ్ అనేది హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ప్లేస్ అది. కావున ఈ సర్టిఫికేట్ అనేది నాకు లభించింది. 19,024 ఫీట్స్ ఆఫ్ హైట్లో ఉంటుంది అది. కావున ఈ సర్టిఫికేట్ నాకు లభించడం వల్ల నాకు ఎంతో సంతోషం ఉంది. ఇలాంటి సన్మానం చేయడం వల్ల యువతకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కావున ఇలాంటి సన్మానం చేసిన ప్రతి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు తాండూరు కుర్మ సంఘం తరఫున ఎవరైతే మన యొక్క తాండూరు చిరంజీవులు ముద్దుగుడ్డలు వినయ్ కుమార్ గారు వారు కాశ్మీర్లో ఉన్నటువంటి లద్దాఖ్లో ఉన్నటువంటి ఒక శిఖరాన్ని వారు అధిరోహించినారు. వారికి మా యొక్క కుర్మ సంఘం తరఫున వారికి కొంచెం సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిరంజీవి దీపక్ గారు, ధీరజ్ గారు వారు అష్టావధాన్ని నిర్వహించారు కాబట్టి చాలా ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. వాళ్ళు మన యొక్క తాండూరు ముద్దుబిడ్డ కాబట్టి వారికి కూడా తాండూరు కుర్మ సంఘం తరఫున వారికి మా సంఘం తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ధీరజ్ గారు ఇంత చిన్న వయసులో కూడా వారు అష్టావధానం చేసి ప్రవచనాలు చెప్తా ఉంటే నాకు నిన్న కూడా ఒక వీడియో చూసినాను, చాలా సంతోషం అనిపించింది. ఇక రాబోయే కాలంలో వారు అష్టావధానం కాకుండా శతావధానం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన యొక్క తాండూరులో కూడా ఇంత చిన్న వయసులో కూడా మరి 6 ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ప్రస్తుతము డిగ్రీలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి వారికి రాబోయే కాలంలో మంచిగా ఎంఏ చేసి పిహెచ్డీ చేసి దాని లోపల ఎక్కువ నైపుణ్యం సంపాదిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా వినయ్ కుమార్ గారు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఏదైతే లద్దాఖ్లో ఉన్నటువంటి శిఖరాన్ని ఎక్కి, ఎందుకంటే అక్కడ అంత పెద్ద శిఖరాన్ని ఎక్కుతుంటే కూడా అక్కడ గాలి ఆక్సిజన్ కూడా ఉండదు కాబట్టి ఎంత సహనంతో ఓపికతో వారు దాన్ని అధిరోహించారు కాబట్టి వారు కూడా సంఘం తరఫున అభినందన తెలియజేస్తున్నాను. కాబట్టి వారు ఇంకా రాబోయే కాలంలో ఫ్యూచర్ లోపల ధీరజ్ గారు కానీ వినయ్ గారు కానీ ఇంకా మంచి వారికి అవకాశాలు ఇచ్చినట్టు కూడా వస్తే వాళ్ళు సాధిస్తానని మనసులో కోరుకుంటూ ముగిస్తాను.
తాండూరు పట్టణంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఇలాంటి యువకులకు మనం అందరం కూడా ప్రోత్సహించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యత తీసుకొని ఈ యువకులని ప్రోత్సహించినట్లయితే వారు ఇంకా ముందు ముందు ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. వాళ్లకు ఇలాంటి ప్రోత్సాహం కలిగించాలంటే మన సంఘ సభ్యులు, అన్ని కుల సంఘ సభ్యులు, కులాల మతాలకు అతీతంగా తాండూరు పూర్వ ప్రముఖులైనటువంటి పెద్దవాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్లకు వెన్నంటుండి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్లకు ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లయితే తాండూరు పట్టణ ప్రాంత పేరు ప్రతిష్టలు తెచ్చే గొప్ప యువకులుగా మారతారని చెప్పి ఆశిస్తూ వారికి ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమాలకి మాకు చాలా సంతోషకరంగా అనిపించినందున తాండూరు కుర్మ సంఘం తరఫున వారికి మేము సన్మానం చేయడం జరిగింది. ధన్యవాదాలు. కుర్మ సంఘం తరఫున వచ్చేసిన నాయకులందరికీ మరొక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు తాండూరులో మడపతి వినయ్ గారు, ధీరజ్ గారు ఇద్దరు గిన్నిస్ రికార్డు ఒకరు సాధిస్తే వారు అష్టావధానంలో రికార్డు సాధించినందుకు మా కుర్మ సంఘం తరఫున చిరు సత్కారం సన్మానం చేస్తున్నాము. ఆ విధంగా వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని మా అందరి తరఫున మరొక మారు విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరూ సంతోషం. प्रतिष्ठति सत्याबन्धो धनं धान्यं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः ॐ सर्वदा परमेश्वरशतमानं भद्रं कर्णे विद्रुयामदेवाः भद्रं पश्चिमाक्ष गिरियजत्राः गिरैरङ्गैर्गुरुभागं सप्तनोमि विषेमदेवहितं यदायुः ॐ श्रीगुरु भद्रेश्वर स्वामी सम्पूर्ण अनुग्रह प्राप्तिरस्तु सीतारामचन्द्र स्वामी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु भवानी अनुग्रह प्राप्तिरस्तु सर्वे जना सुखिनो भवन्तु शुभमस्तु। ओम श्री गुरुभ्यो नमः। ओम विश्वदेवान् उपविष्टुधैरो सुमुहूर्तान्तो सुप्रतिष्ठितमत्तो रुद्ध्यात्मा भवेन्नमतो सद्य चित्रं देवं चित्रदेवमत्तो अनुराधान् विशावधयन्तः चिरं जीवेम शरदत्तवीराः उत्तरोत्तराभि वृद्धिरस्तु। ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रवान् प्रभुं विश्वतो कृत्वा अस्तिष्ठत् दशानूलम्।